హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహీన్ వరల్డ్. జిగురు లేకుండా బెండకాయ ఫ్రైని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే నేను చేసే ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మీకు జిగురు లేకుండా టేస్టీగా రెసిపీని చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ కొద్దిగా చిటికెడు ఇంగువ వేసుకోండి. అరోమా చాలా బాగుంటుంది. ఒక రెమ్మ కరివేపాకు ఆయిల్లో చిటపటలాడాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ ఒక మీడియం సైజు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అలా కొద్దిసేపు ఆయిల్లో కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత అలా కలుపుకోండి. నేనైతే ఒక హాఫ్ కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బెండకాయలను కడాయిలో వేసి అలా తిప్పుతూ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు జిగురు పోయేంత వరకు అలా కలుపుతూ ఉండండి. అలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక వెల్లుల్లిపాయలను వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది రెసిపీకి హైలైట్ అనొచ్చు. మీరు కారం చూసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ కారం చాలా ఎక్కువగా కారం ఉంది కాబట్టి. ఒక 7 to 10 మినిట్స్ సిమ్లో పెట్టి లిడ్తో క్లోజ్ చేసుకొని నేనైతే ఒక 8 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మోస్ట్లీ బెండకాయ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని సర్వింగ్ ప్లేట్లో అయితే తీసుకున్నా. ఇది రసం, పప్పుచారులో సైడ్ డిష్గా తిన్నా లేదా కొద్దిగా అన్నంలో తిన్నా ఇంకా రుచి అయితే మర్చిపోలేం. ఓకే, బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.